నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పీఠం హస్తగతమైంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు భాస్కర్ రెడ్డి అవిశ్వాస పరీక్షలో ఓటమి పాలయ్యారు. ఆయనకు వ్యతిరేకంగా 17 మంది డైరెక్టర్స్ ఓటేయడంతో వైస్ చైర్మన్ రమేష్ రెడ్డికి ఇన్ఛార్జ్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. మెజారిటీ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా ఉండటంతో ఇప్పటికే భాస్కర్ రెడ్డి రాజీనామా చేశారు. అయితే వాట్సాప్ లో పంపిన రాజీనామా చెల్లదని అధికారులు చెప్పడంతో అవిశ్వాస పరీక్ష ఎదుర్కోబోతున్నారు. చెప్పారు కదా మాకు రామని చెప్పని చెప్పారు అయిపోయి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా సంబంధించి డీసీసీబీ చైర్మన్ పై అవిశ్వాసం నెగ్గింది. ఏదైతే వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి ఎన్నుకోవడం జరిగింది. వైస్ చైర్మన్ ని ఎవరైతే రమేష్ రెడ్డి ఇన్ఛార్జ్ చైర్మన్ గా ప్రస్తుతానికైతే నియమించారు. ఒక్కసారి మాటలు చెప్పే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఏదైతే అవిశ్వాసం పెట్టారు అందరు బీఆర్ఎస్ సంబంధించిన సభ్యులు కదా, అవిశ్వాసం పెట్టారు కదా సార్, బీఆర్ఎస్ సంబంధించిన సభ్యులు ఉన్నారు అంతా, అవిశ్వాసం నెగ్గింది. ఎందు గురించి అవిశ్వాసం పెట్టాల్సి వచ్చింది? ఇందాక చెప్పిన అదే అవిశ్వాసం అనేది ఒక వ్యక్తి మీద విశ్వాసం లేకుంటే అవిశ్వాసం పెడతారు. ఇందులో కాంగ్రెస్ వారు ఉన్నాము, అన్ని పార్టీల కలిసి వ్యక్తి మీద విశ్వాసం లేక తీయడం జరిగింది, అవిశ్వాసం పెట్టడం జరిగింది, దాంతో పాటు నెగ్గడం జరిగింది. అంటే ఎందుకు మొత్తం బీఆర్ఎస్ సభ్యులు ఉన్నారు కదా, ఇందాక పదే పాయింట్ చెప్పింది నేను, అవిశ్వాసం అనేది వ్యక్తి మీద విశ్వాసం లేనప్పుడు అవిశ్వాసం ఉంటుంది. గతంలో మీడియాకి సంబంధించి అనుమతులు లేవు, ఏదైతే 2 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని చెప్పి ఏం చెప్తారు సార్ దాని గురించి? ఒకవేళ మీరు నిర్దిష్టమైన ఆరోపణ చేస్తే మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే ప్రూవ్ చేయండి, మేము ఎంక్వైరీ చేస్తాం దాన్ని. ఓకే, ఏం చెప్తారు సార్ రైతులకు? ఏం చెప్తారు? చైర్మన్ ఇన్ఛార్జ్ చైర్మన్ ఉన్నారు, రైతులకు ఏం చెప్తారు? ఈ రోజు నుంచి ఇందాక పాలక వర్గం అయితే యాసిడ్ ఉన్నది, పాలకవర్గం యాసిడ్ ఉంది, అందరూ కూడా రైతులకు లాభం చేసే ప్రయత్నం చేస్తాం. వారికి కూడా మంచి రైతులకు ఏం సాయం చేయాలనేది అన్ని రకాల ఆలోచన చేసి వారు సాయం చేస్తాం. ఓకే, ఇది మొత్తంగా ఏదైతే అవిశ్వాసానికి సంబంధించి అవిశ్వాసం నెగ్గింది. ఏదైతే డీసీసీకి సంబంధించిన గతంలో జరిగిన అవినీతి ఏదైతుందో, అవినీతి జరిగిన విషయంలో ఏదైతే దానికి సంబంధించిన ఒకవేళ బలమైన ఆధారాలు ఉంటే కనుక దానిపైన విచారణ కూడా చేస్తామని చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఉమ్మడి జిల్లాకు సంబంధించి డీసీసీ చైర్మన్పై జరిగిన అవిశ్వాసం ఏదైతే పెట్టారో, అవిశ్వాసం మొత్తం సభ్యులంతా కూడా సుమారు 17 మంది హాజరైతే 16 మంది చేతులు లేపి అవిశ్వాసానికి మద్దతు తెలిపినట్లు తెలుస్తుంది. దీంతో అవిశ్వాసం నెగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికున్న వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి ఇన్ఛార్జ్ చైర్మన్గా కొనసాగున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.